విశ్వక్ సేన్ నటించిన 'లైలా' సినిమా రేపు రిలీజ్ అవ్వాలి. బట్ ఇది ఎంత కాంట్రవర్సీ క్రియేట్ చేసిందో మనం చూసాం. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ దాని మీద ఏదో అసందర్భంగా ప్రేలాపనలు, చిరంజీవి గారు ఆ స్టేజ్ మీద జై జనసేన నినాదాలు, అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాయ్కాట్ లైలా అని లక్షల ట్వీట్లు. చివరికి ఇది సినిమాకు పెద్ద దెబ్బ పడబోతుంది అని చెప్పి విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పడం. అయినా కూడా వైసీపీ సోషల్ మీడియా అసలు చెప్పాల్సింది ఎవరు, చెబుతున్నది ఎవరు అని చెప్పి వాళ్ళు బాయ్కాట్ లైలా అనేది ఆ హ్యాష్ ట్యాగ్ నుంచి బయటకు వెళ్ళలేదు. దాన్ని మరింతగా సర్క్యులేట్ చేశారు. ఈ క్రమంలో మనం కూడా అన్నాం, అతను దర్శకుల సంఘం ఏం చేస్తుంది, నిర్మాతల సంఘం ఏం చేస్తుంది, ప్రతి సినిమా ఈవెంట్ను కూడా రాజకీయం చేసి పొలిటిసైజ్ చేసి మళ్ళీ రాజకీయాలు మమ్మల్ని కలపకండి అని నాటకాలు ఆడితే కుదరదు కదా, అట్లా కుదరదు కదా అని చెప్పి మాట్లాడుకుని వాళ్ళు స్పందించాలి అని. ఈ క్రమంలో రేపు రిలీజ్ కావాల్సిన సినిమా ఇప్పటికి కొన్ని థియేటర్లలో ఒక్క టికెట్ కూడా కట్ అవ్వలేదు. అంటే ఒక్క థియేటర్ కూడా బుక్ అవ్వలేదు. కొన్ని థియేటర్లో ఒక్క టికెట్ కూడా బుక్ అవ్వలేదు. నేను మీరు చెప్పడం ఎందుకు, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చేసేటప్పటికి అంటే ఈవినింగ్ 7 అనుకోండి. ఈవినింగ్ 7కి యావరేజ్గా చూస్తే ఈవినింగ్ 7కి బుక్ మై షోలో లాస్ట్ 24 అవర్స్లో ఎన్ని టికెట్లు బుక్ అయ్యాయని చెప్పి కనిపిస్తాయి కదా. లాస్ట్ 24 అవర్స్లో కేవలం 5,300 టికెట్లు బుక్ అయ్యాయి. 5,300 టికెట్సే లాస్ట్ 24 గంటల్లో. థియేటర్లో ఎక్కడ అసలు టికెట్లే బుక్ కాలే. చాలా పెద్ద ఎత్తున ఇంపాక్ట్ చూపించింది ఈ బాయ్కాట్ లైలా అనేది. సో సినిమా యూనిట్కి ఒక్కసారిగా టెన్షన్ అనేది పెరిగిపోయినట్లుంది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీతోటి ఒక వీడియో రిలీజ్ చేయించారు. నిన్ననే ఆయన మాట్లాడుతూ ఏకంగా డైరెక్ట్గా లా డాష్ కొడకల్ ఇవన్నీ అనేసే కదా వైసీపీ వాళ్ళను ఉద్దేశించి. సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేసి ఇవన్నీ అనేసే. అటువంటి వ్యక్తి ఇప్పుడు మరి ఫుల్ ఇంపాక్ట్ పడింది ఆ సినిమా మీద. ఆయన బయటకు వచ్చి ఇప్పుడు ఎవరి మనోభావాలన్నా దెబ్బతినంటే ఐఎమ్ సారీ అని చెప్పి అన్నారు. ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే సారీ అండ్ నేను నిన్న అన్నటువంటి ఆ వల్గర్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పారు. ఆయనకు అహం అడ్డొచ్చినట్లుంది. సారీ చెప్పాలి అన్న సినిమా యూనిట్ నుంచి ప్రెజర్ ఉన్నట్లుంది. అండ్ దర్శకుల సంఘం నుంచి కూడా దర్శకులు వీరశంకర్ గారు ఉన్నారు కదా, దర్శకుల సంఘం అధ్యక్షులు, అదే గుడుంబ శంకర్ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన ఇప్పుడు దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. తాను కూడా చెప్పారు అని చెప్పి తన పేరును ప్రస్తావించారు పృథ్వీ. దర్శకుల సంఘం అతన్ని ప్రస్తావించారు అండ్ సినిమా యూనిట్ని ప్రస్తావించారు, లైలా సినిమా యూనిట్ని. మనోభావాలు దెబ్బతింటేసారి నిన్న మాటలు కానీ వెనక్కి తీసుకుంటున్నా అంటూ మళ్ళీ ఆయన ఏమంటారు, ఇక్కడితో ఆపేద్దాం అంటే అక్కడి నుంచి కనుక ఏదో యుద్ధం జరుగుతూ ఉన్నట్లు. నా మాటలు తప్పు, వెనక్కి తీసుకుంటున్నా, మాట్లాడకుండా ఉండేది ఉండే అని చెప్పి ఇంత ఎలాబరేట్ చేసేమి క్షమాపణలు చెప్పలేదు. బట్ సారీ చెప్పారు మనోభావాలు దెబ్బతినేంటి అని. మళ్ళీ ఆపేద్దాం రెండు వైపుల నుంచి అంటున్నారు. అటువైపు నుంచి ఏముంది, ఆపాల్సింది వీళ్ళు సినిమా వాళ్ళు. సినిమా వేదికల మీద సినిమా మాటలే మాట్లాడితే ఎవరు దాని గురించి ఎవరు మాట్లాడరు కదా. సినిమా నచ్చితే చూస్తారో లేదంటే లేదు. పిచ్చి పిచ్చిగా ఏది బుద్ధి పడితే అది మాట్లాడుకుంటూ నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ఈ బుద్ధి ఉందా అండి ఇట్లా మాట్లాడే సినిమా వాళ్ళకు? సినిమా వేదికల మీద రాజకీయ నినాదాలు ఏంటి నాకు తెలియక అడుగుతాను. ఇదే గిల్లించుకోవాలి, అరవకూడదు అన్నట్టు ఉండదు కదా. సినిమా వాళ్ళే రాజకీయాలు మాట్లాడే వాళ్ళు అంతకు 10 ఇంతలు చేస్తారు. మరి అదే చేశారు. సుక్కలు కనిపించాయి బాయ్కాట్ లైలా అనే దాంతో. టికెట్లు బుక్ అవ్వాలి. అందుకని చెప్పి ఇప్పుడు ఈయనతో క్షమాపణలు చెప్పించారు. దయచేసి బాయ్కాట్ లైలా వద్దు, మా లైలాని ఆహ్వానించండి అని చెప్పి అంటూ ఉన్నారు ఈయన. మరి దాని ప్రభావం ఏమైనా కాస్త కూస్త కనిపిస్తుందేమో సినిమా మీద, తెలియదు, చూడాలి.